వై డు వి నీడ్ టు కన్సర్వ్ మినరల్ రిసోర్సెస్? మనం ఎందుకు సంరక్షించాలి అంటే మినరల్స్ ని? కన్సర్వ్ అంటే ఏంటి? భద్రపరచడం. మినరల్ అంటే ఏంటమ్మా? మినరల్ అంటే అదొక నేచురల్ సబ్స్టెన్స్ అనమాట. అర్థంలో మనకు దొరుకుతుంది. గోల్డ్, సాల్ట్, ఐరన్ ఇవన్నీ కూడా మినరల్. సో మినరల్ రిసోర్సెస్ అంటే వనరులు. మినరల్ రిసోర్స్ అంటే ఒక నేచురల్ మెటీరియల్స్ అనమాట. అర్థంలో మనకు దొరుకుతాయి. గోల్డ్, కోల్, ఐరన్, ఆయిల్ ఇవన్నీ కూడా మినరల్స్ కింద వెళ్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ గా చెప్పాలంటే మనం ఎందుకు మినరల్ భద్రపరచాలంటే ఈ యొక్క మినరల్ వనరులు సంరక్షించడం అనేది భవిష్యత్తు తరాలకు కూడా మంచిది. మినరల్ రిసోర్స్ ప్రకృతిలో చాలా తక్కువగా లభిస్తాయి. ఈ యొక్క మినరల్ ఒక్కసారి పూర్తిగా త్రవ్వి ఉపయోగించేసిన తర్వాత తిరిగి త్వరగా ఏర్పడవు. అందుకే వాటిని మనం చాలా జాగ్రత్తగా ఎటువంటి స్వార్థం లేకుండా దాన్ని ఉపయోగించాలి. అలా చేస్తే భవిష్యత్తులో కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఓకేనమ్మా? సో మినరల్స్ ఆర్ నాన్ డ్రైనబుల్ రిసోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో నాన్ డ్రైనబుల్ రిసోర్స్, ఈ యొక్క నాన్ డ్రైనబుల్ రిసోర్స్ అంటే ఏం తెలుసమ్మా? నేచురల్ రిసోర్స్ అది కూడా. కానీ అది ఒక్కసారి మనం యూజ్ చేస్తే మళ్ళీ అంత బేగా అది తిరిగి రాలేదు. సో నేచురల్ రిసోర్సెస్ దట్ కెనాట్ బి రీప్లేస్డ్ క్విక్లీ వన్స్ దే యూస్డ్ అప్. ఎగ్జాంపుల్ కోల్, ఆయిల్ అలాంటివి. ఈ యొక్క మినరల్స్ అనేది నాన్ డ్రైనబుల్ రిసోర్స్ అనమాట. ఒకసారి త్రవ్వి దీన్ని ఉపయోగిస్తే మళ్ళీ త్వరగా అది ఏర్పడవు. సో దట్స్ వై మినరల్స్ ఆర్ నాన్ డ్రైనబుల్ రిసోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. వృధా చేస్తే భవిష్యత్తులో మళ్ళీ కొరత మనకు లభిస్తుంది. దీని సంరక్షణ చాలా అవసరం. Minerals take million years to be formed and our consumption rate is very fast than the replenishment rate of minerals. సో ఈ యొక్క మినరల్స్ ఈ పాయింట్ లో మిలియన్ ఇయర్స్, వాట్ ఈస్ మీన్ బై మిలియన్ ఇయర్స్ అంటే కొన్ని వెరీ లాంగ్ టైం, లక్షల సంవత్సరాలు వెనక్కి. కన్జంప్షన్ రేట్ అంటే మనం రిసోర్స్ ని ఎంత ఫాస్ట్ గా యూజ్ చేస్తున్నాము. సో హౌ ఫాస్ట్ వి యూస్ రిసోర్సెస్ సచ్ యాజ్ ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఎనర్జీ మెటీరియల్స్ కానీ, దాన్ని కన్జంప్షన్ రేట్ అని అంటారు. నెక్స్ట్ రీప్లెనిష్మెంట్ అంటే తిరిగి మళ్ళీ ఫిల్ చేసుకోవడం, అదే రీప్లేస్ చేసుకోవడం ఒకసారి యూజ్ చేసిన తర్వాత, అదే రీప్లెనిష్మెంట్ అని అంటారు. ఓకేనమ్మా? సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, ఈ యొక్క మినరల్స్ ఏర్పడటానికి, ఖనిజాలను ఏర్పడటానికి బిలియన్ల సంవత్సరాలు పడుతుంది. సో ఈ పాయింట్ అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క ఖనిజాలు అంటే మినరల్స్ భూమిలో లక్షల సంవత్సరాలు పడుతూ ఏర్పడతాయి. కానీ మనం వాటిని చాలా వేగంగా త్రవ్వి ఉపయోగిస్తున్నాము. అంటే ఈ యొక్క మినరల్స్ ఏర్పడే వేగం కంటే మన వినియోగ వేగం చాలా ఎక్కువ. అంటే ఇది ఎప్పుడైనా ముగిసిపోతే చాలా ప్రమాదం అనమాట. సో లక్షల సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క మినరల్స్ ఒక ప్రాసెస్ ఏర్పడడానికి. సో ఈ యొక్క వినియోగం చాలా వేగంగా ఉంది. మనుషులు ఈ యొక్క మినరల్స్ చాలా త్వరగా తవ్వి వాడుతున్నారు. సో ఈ యొక్క మళ్ళీ తిరిగి పొందడం చాలా కష్టం. ఈ యొక్క మినరల్స్ వాడకం ఎక్కువగా ఉండటంతో భవిష్యత్తులో మనకి కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంటది. సో జాగ్రత్తగా, చాలా లిమిటెడ్ గా, పరిమితంగా వాడితేనే భవిష్యత్ తరాలకు కూడా అందుబాటులో ఉంటాయి. సో ఈ యొక్క వృధాన్ని మనం తగ్గించాలి. సో స్థిరంగా దీన్ని వాడుకోవాలి. అది పాయింట్ అర్థం. నెక్స్ట్ పాయింట్, మినరల్స్ ఆర్ నీడెడ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధికి కూడా ఈ యొక్క ఖనిజాలు మనకు చాలా అవసరం. పాయింట్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన భారతదేశం కాదు, దేశం ఏ దేశమైనా ఒక దేశ అభివృద్ధికి ఈ యొక్క మినరల్స్, ఖనిజాలు చాలా అవసరం. ఎందుకంటే పరిశ్రమలు లేదా రహదారులు, పెద్ద పెద్ద భవనాలు, యంత్రాలు, కరెంటు, విద్యుత్ ఉత్పత్తి ఇవన్నీ కూడా మినరల్స్ పై ఆధారపడి ఉంటాయి, ఖనిజాలపై ఆధారపడి ఉంటాయి. మినరల్స్ అంటే ఖనిజాలు. సో ఖనిజాలు లేకుండా పారిశ్రమలు అభివృద్ధి చెందవు, ఉద్యోగాలు పెరగవు, దేశ ఆర్థిక వ్యవస్థ బలపడదు. సో ఒక పారిశ్రమకు మినరల్స్ అవసరం. ఇనుమ, బొగ్గు వంటి ఖనిజాలు, మినరల్స్ పారిశ్రమలను నడపడానికి ముఖ్యమైనవి. సో ఉద్యోగాలు పెరుగుతాయి. ఖనిజ వనరులు ఆధారంగా పారిశ్రమలు కూడా స్థాపించబడతాయి, తద్వారా ఉద్యోగాలు కూడా వస్తాయి. సో విద్యుత్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. బొగ్గు, మళ్ళీ యురేనియం వంటి ఖనిజాలు విద్యుత్ తయారీలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ యొక్క ఖనిజాలను ఉపయోగించే పారిశ్రమల దేశ ఆదాయాన్ని పెంచుతాయి. సో ఇంకా రహదారులు, భవనాలు కూడా అన్నిటికీ మినరల్స్ అనేది అవసరం. సో ఖనిజాలు ఎగుమతి దేశానికి పెద్ద మొత్తంలో డబ్బు అనేది తీసుకొస్తుంది. అందుకే మినరల్స్ ఆర్ నీడెడ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. నెక్స్ట్, మినరల్స్ ఆర్ అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే తెలుసమ్మా, అంటే స్ప్రెడ్ చేయడం, ఈక్వల్ గా కాకుండా అన్ఈక్వల్ గా స్ప్రెడ్ చేయడం. అంటే కొంతమందికి ఎక్కువగా, కొంతమంది తక్కువగా ఈ మినరల్స్ ని పంచడం జరుగుతుంది. సో ఈ యొక్క మినరల్స్ చాలా అసమానంగా పంపిణీ చేయబడుతున్నాయి. అర్థం ఏంటంటే అమ్మా, భూమిపైన సమానంగా ఈ యొక్క మినరల్స్ అనేవి లేవు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి, మరి కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువగా లేదా అసలు లభించవు. ఇది ప్రకృతి ఏర్పాట్ల కారణంగా జరుగుతుంది. మినరల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో త్వరగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో మినరల్స్ చాలా యూస్ అనమాట. సో మినరల్స్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నందున వాటిని జాగ్రత్తగా మనం వాడుకోవాలి.
Thus, to maintain equal distribution of these resources, minerals need to be conserved. అంటే ఏంటంటే అమ్మా ఇక్కడ రీసోర్సెస్ అంటే ఏంటి, వనరులు. నీడ్ టు బి కన్జర్వ్డ్ అంటే ఏంటి తెలుసమ్మా, ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ చాలా జాగ్రత్తగా దాన్ని యూజ్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారు, ప్రొటెక్టెడ్ అండ్ దాన్ని నీడ్ టు బి కన్జర్వ్డ్ అని అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాయింట్ మీకు క్లియర్ గా చెప్పాలంటే ఈ యొక్క మినరల్స్ ప్రతి ప్రాంతాల్లో సమానంగా లభించవు. అందుకే ఇవి త్వరగా అయిపోకుండా సంరక్షించడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఈ యొక్క రీసోర్సెస్ కొరత కూడా, వనరుల కొరత కూడా రాకుండా అందరికీ సమానంగా ఉపయోగపడేలా చూసుకోవచ్చు. ఆ ఖనిజాలు చాలా తక్కువగా ఉండడం వల్ల భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచడానికి సరైన వినియోగం ఉంటే రాబోయే తరాలకు కూడా లభిస్తాయి అన్నమాట. ఈ యొక్క మినరల్స్ సేవ్ చేస్తే వృధా కాదు, అందరికీ సరిపోతాయి. సో మినరల్స్ సమర్థంగా వాడితే ప్రాంతాల మధ్య తేడాలు కూడా తగ్గుతాయి. సో ఇన్ని యూస్ ఉన్నాయి. సో దట్స్ వై వి నీడ్ టు కన్సర్వ్ మినరల్ రిసోర్సెస్. ఓకేనమ్మా. మీకు షార్ట్ గా చెప్పాలి అంటే అమ్మా, ఈ యొక్క మినరల్ రిసోర్సెస్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి మరియు త్వరగా అయిపోవచ్చు. సో భవిష్యత్ తరాలకు కూడా లభించేందుకు వీటిని మనం సంరక్షించడం మనకు చాలా అవసరం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.